కాలాతీతం అవ్వలేదు కదా. కాదు కాదు వర్ణించుటకు అలవి కాదు, ఊహించుటకు అలవి కాదు. అవును. సరేనయ్యా, ఇంతకీ పోనీ మీరు పెద్ద జాతి అనుకో, మాది చిన్న జాతి అనుకోకండి. నేను ఒక మాట చెప్తానంటావా? పైగా తాగుతూ తుళ్ళుతూ వచ్చాడన్నారు కదా, ఆ బ్రహ్మదేవుడు ఇప్పుడికిప్పుడే ప్రత్యక్షమైపోయి, ఒరే వేమోహు, నీకేం వరం కావాలా కోరుకోరా అన్నావనుకో, నువ్వైతే ఏం కోరుకుంటావు? బ్రహ్మదేవుడు వచ్చి మిమ్మల్ని ఏమి వరం కావాలో కోరుకోవాలంటే ఏం చెప్తావు? ఏమని కోరుకుందని తెలుసా? స్వామి, నాకు మరుజన్మ మరలా ఉన్నట్లయినచో ఇలాంటి దుర్మార్గుడు అని పుట్టించగయ్యా, ఇలాంటి సత్బ్రాహ్మణుడు గానే మరలా పుట్టించవయ్యా అని కోరుకుందాం. ఆయన మీరేం చేరుకోగలరు తెలుసా? సప్త సముద్రములన్నీ సారాయి కావాలా, పిల్ల కాలు పొల కళ్ళు కావాలా, పూలు నాలుగు ఈ కళ్ళు తాగి బతకాల, సరాయి తాగితే తప్పన్నారా, కళ్ళు తాగితే తప్పన్నారా, తెలుసా తెలుసా, సరాయి తాగితే తప్పంటావా? బాబు సరే, ఇదంతా ఒక ఎత్తు, కానీ నేను మందు తాగుతా, నాలాగా ఊపు మీద ఉండగలవా? ఉండలే. బ్రాహ్మణుడే కదా, ఆయనను ఎవరు ధర్మాది తమరెదరికి అందరూ వచ్చే విషయం చెప్పాడు. ఒక మనిషిని బానిసగా అమ్మడానికి ఇక్కడికి వచ్చానయ్యా. బాబు చిన్న సందేహం బాబు, ఎవరైనా గుడ్డ మిన్నను చూశాను, గోడ మిన్నను చూశాను, పొలం మిన్నను చూశాను, పట్ట మిన్నను చూశాను, నువ్వేడు బాబు మనుషులు అమ్ముతానంటారు? అది ఏ విధి, అది ఏ విధి? ఏ విధి? సత్యము కొరకు. అవునయ్యా, సత్యము కొరకు ఇట్లు చేయక తప్పడం లేదు. తప్పడం లేదు. సరేనయ్యా, ఎంతకే కొంటా నేను, నీవు కొంటానే అని నేను చెప్పినట్టు అన్ని పనులు చేసేస్తారు కదా, వింటారు కదా, నా మాట అడ్డు చెప్పరు కదా. సరేనయ్యా, ఆ సొమ్ము ఎంత సుఖమే. సరే చెప్పుచున్నాను, సావధానమయ్యా, వినుమయ్యా. సావధానం